సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు పరిశుభ్రతకు నిలయాలుగా మారాలని, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన, పరిశుభ్రతతో కూడిన నూతన మెనూ పగడ్బందీగా అమలు కావాలని, దీనికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదు అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉన్న 105 ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో శుభ్రతలో రాజీ పడకుండా నాణ్యతతో కూడిన నూతన మెనూ పగడ్బందీగా అమలు అవుతోందని, కౌడిపల్లి బాలికల వసతి గృహంలో మొన్న జరిగిన సంఘటనపై స్పందించడం జరిగిందన్నారు. అస్వస్థతకు గురైన బాలికలను వసతి గృహంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరిగిందని వివరించారు. ఎవరికి ఎటువంటి అపాయం లేదు అని వివరించారు. ఈ సంఘటనపై కలెక్టర్ స్వయంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. జిల్లాలో ఇక ముందు సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేటట్లు వార్డెన్లకు ఆదేశించడం జరిగిందన్నారు. పిల్లలకు ఉన్నత విలువలతో కూడిన విద్యాబోధన అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో సుమారుగా 105 రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, కేజీబీవీసీ ఇవన్నీ కలిపి రెసిడెన్షియల్ మోడ్ల వరకు అయితే సుమారు 105 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంచి పౌష్టికమైన ఆహారం అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రివైజ్డ్ డైట్ ఛార్జెస్ ప్రకారం కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రతి దగ్గర పెడతా ఉన్నాం. సో వాళ్ళకి వసతికి సంబంధించి కానివ్వండి, న్యూట్రిషనల్ ఫుడ్కి సంబంధించి కానివ్వండి, వేరే ఇతర వాటికి కూడా మనకి ఏమి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ కూడా చూసుకుంటాను. బట్ రీసెంట్గా ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్లో కొద్దిమందికి అస్వస్థతకు గురైనారు. సో దానికి కారణాలు ఏంటి అనేది కూడా శాంపుల్స్ కూడా కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్పగానే ఇమీడియట్గా డిఎంహెచ్ఓ, సో మెడికల్ బృందం, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరు కూడా విజిట్ చేసి అందరు కూడా హెల్త్ క్యాంప్ పెట్టి అందరిది కూడా ప్రాపర్గా మొత్తం కూడా అన్ని టెస్ట్ చేయడం జరిగింది.